This is Sai Charan. Welcome to our channel. And so today, Sai Pallavi గారి బర్త్డే అనమాట. అండ్ సేమ్ టైం అండ్ తండేల్ సినిమా నుంచి ఒక గ్లిమ్స్ అంటే సాయి పల్లవి గారు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీశారో లైట్ షార్ట్ బిట్ కట్ చేసి అయితే మేకింగ్ వీడియోలో కలిపి ఒక స్పెషల్ వీడియో అయితే మూవీ మేకర్స్ అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ సేమ్ టైం ఆ వీడియో గురించి అండ్ సాయి పల్లవి గారి గురించి మాట్లాడడానికి మన ఎదురుగానే పద్మావతి గారు అయితే ఉన్నారనమాట. మరిన్ని వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, హౌ ఆర్ యూ? హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి పల్లవి గారి బర్త్డే, ఆవిడ విషెస్ నుంచే స్టార్ట్ చేద్దాం. యా, సాయి పల్లవి గారు నిజంగా నేను మీకు చాలా డైహార్డ్ ఫ్యాన్ అండ్ హ్యాపీ 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 బర్త్డే. మీరు ఇలాంటి బర్త్డేస్ చాలా చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీ స్మైల్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. మీరు ఇప్పుడు అలాగే నవ్వుతూ ఉండాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు నవ్విస్తూ ఉండాలండి. అండ్ ఇంకా మనకి తండేలు వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో గురించి అయితే మాట్లాడాలి అంటే సీరియస్లీ వాళ్ళు సాయి పల్లవి గారి బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియోని అయితే రిలీజ్ చేశారు. బట్ వాళ్ళు బర్త్డే విషెస్తో పాటు ఆమె ఫస్ట్ నుంచి యాక్ట్ చేసిన ప్రతి ఒక్క మూవీలో క్లిప్ అయితే యాడ్ చేసుకుంటూ వచ్చారు కదా. అంటే ఆమె చేసిన మూవీస్ అన్నీ కూడా మనకు ఒక గుర్తు చేస్తూ వచ్చారు. లైక్ ఆమె చేసిన ఫిదా మూవీ నుంచి ఇప్పుడు చేస్తున్న మూవీ వరకు ప్రతి ఒక్క మూవీ క్లిప్స్ కూడా ఆమె సీన్స్ అయితే మనకి వేయడం వల్ల నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళైతే చాలా క్రియేటివ్గా ఆలోచించారనే చెప్పొచ్చు. ఆమె విషెస్ని ఆమె క్యారెక్టర్స్తోనే ఆమెకి మళ్ళీ ఇచ్చారు అని అనేసి నేనైతే అనుకుంటున్నాను. నిజంగా ఆ వీడియో అయితే ఆమెకి చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు, ఫ్యాన్స్కి కూడా చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు ఈ వీడియో అయితే. అండ్ సాయి పల్లవి గారు లేడీ పవర్ స్టార్ అంటారు. అండ్ సేమ్ టైము ఆడాళ్ళు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయి పల్లవి గారు మాట్లాడితే ఒక కళ్యాణ్ బాబుకు మన పవర్ స్టార్ కళ్యాణ్ గారికి ఎలా అరుస్తారో అలా అరిచారు. అవును. ఓకే, అండ్ ఈ వైబ్తో ఏం చెప్తారు? లైక్ ఈ వైబ్తో మనం ఏం చెప్పొచ్చు అంటే ఆమె లేడీ పవర్ స్టార్ అనేసి ఎందుకు వచ్చిందో ఫస్ట్ దాని గురించి మాట్లాడుకోవాలి ముందు మనం. ఆ పాయింట్ గురించి అసలు ఆ పాయింట్ ఎందుకు వచ్చింది అంటే మనకు చూసుకోవచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనకి ఎన్ని సూపర్ హిట్ మూవీస్ మనకు అందించారో తెలుసు. కానీ అంత మంచి ఫేమ్ ఉన్నా సరే ఆయన ఇప్పుడుకొచ్చి ఒక్క మూవీ లైక్ మనకి ఒక యాడ్స్లోనైనా ఎందులోనైనా వర్క్ చేసినట్టుగానే యాక్ట్ చేసినట్టుగానే మనం చూసామా? చూడలేదు, ఎక్కడ కూడా కనిపించదు. లైక్ మనకి అదే పాయింట్ ఆఫ్ వ్యూతో అదే థీమ్తో మన సాయి పల్లవి గారు కూడా ఉన్నారు. లైక్ పవర్ స్టార్ గారు ఏం చెప్తారు అంటే మనం ఏదైతే చేస్తామో మనల్ని చూసి మన చుట్టూ వాళ్ళు మన వాళ్ళు అదే నేర్చుకుంటారు. అది మంచి అవని చెడవని, నా వల్ల మంచి నేర్చుకోవాలి తప్ప చెడు నేర్చుకుంటానంటే నేను ఒప్పుకోను అని అనేసి పవర్ స్టార్ గారు అంటారు. సో అదే పాయింట్ని అయితే సాయి పల్లవి గారు కూడా ఆమె పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడలో నడుస్తుందని నేను అనుకుంటున్నాను. లైక్ అది ఎవరికైనా అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు, నాకైతే అలాగే అనిపిస్తుంది. అందుకనే చూడొచ్చు ఆమె కూడా ఇప్పుడు వరకు ఆమెకి చాలా యాడ్ షూట్స్ వచ్చినాయి చాలా వరకు. కానీ ఒక్క యాడ్ షూట్లో కూడా ఆమె వర్క్ చేయలేదు. కొన్ని క్రోర్స్ ఆమెకి రిఫర్ చేసి వాళ్ళు ఇస్తామన్నా కూడా తను చెయ్యలేదు. లైక్ ఒకటే అన్నది, నేను చెయ్యను, ఎందుకంటే నేను ఏది కూడా వాడను, నేను వాడని దానికి నా ఫ్యాన్స్కి నేను అది ప్రమోట్ చేసి వాళ్ళని వాడమని నేను ఎలా చెప్తాను అన్నది. లైక్ మనకు చూడొచ్చు ఆమె ఏ సినిమాలోనూ కూడా మేకప్ వేసుకోదు, వితౌట్ మేకప్తో ఉంటుంది. ఆమె న్యాచురల్ బ్యూటీ. అంటే ఆమె ఏం నమ్ముతుందంటే మనము సంతోషంగా ఉండి మన హార్ట్ అనేది ఎటువంటి ఇది లేకుండా మనం పీస్ఫుల్గా ఉంటే ఆటోమేటిక్గా మన ఫేస్ అనేది గ్లో ఉంటుంది. అదే అందం, న్యాచురల్ అందం. సో మనం ఇంకా దానికి ఏం వాడక్కర్లేదు అనేసి సాయి పల్లవి గారు నమ్ముతారు. సో అందుకని ఆమె చెయ్యను అనేసి ఆమెకి 2 crores వాళ్ళు ఆఫర్ చేసినా కూడా నాకు వద్దు అని నిర్మోహమాటంగానే చెప్పేసింది. సో అందుకని నేనైతే లేడీ పవర్ స్టార్ అనే అంటాను ఈ విషయంలో మాత్రం. ఓకే, అంటే సాయి పల్లవి గారి సినిమాలు మనం చూస్తున్నట్టయితే ఒక అదే ఆవిడ క్యారెక్టర్ వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది, కానీ ఈవిడ చేస్తే ఇంకా బాగుంటుంది. అసలు ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్కి అందం వస్తుంది. అండ్ సేమ్ టైము తండేల్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఒక అంటే లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. దాని తర్వాత మళ్ళీ ఆ కాంబో రిపీట్ కాబోతుంది, హీరో హీరోయిన్ కాంబో. అండ్ గీతా ఆర్ట్స్ వాళ్ళైతే చాలా ఎక్కువ బడ్జెట్తో అండ్ సాయి పల్లవి చైతన్య గారి మీద చేస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో. ఎలా అనిపిస్తుంది? నాకైతే నిజంగా మీరు అన్నట్టు ఆమె చేసిన సినిమాలు ఇంకెవరైనా చేసుంటే ఆ క్యారెక్టర్ సెట్ అవుతుందేమో అని నిజానికైతే అవి ఎవరికి సెట్ కావు. ఎందుకంటే ఆమెను చూస్తుంది అందం కోసమో గ్లామర్ కోసమో కాదు, ఆ ప్యూర్ హార్ట్ స్మైల్ కోసం. ఎందుకంటే ఆమె యాక్ట్ చేసి ఎక్కడా కూడా ఆమె యాక్ట్ చేసిందన్న ఫీలింగ్ మనకు రాదు. లైక్ అక్కడ ఒక పర్సన్ని మనం హార్ట్ఫుల్గా ఫీల్ అవుతున్నామన్న ఫీలింగ్ వస్తుంది. నాకైతే నిజంగా ఆమె ఫస్ట్ మూవీ ఫిదా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఒక్క సినిమాలోనూ ఆమె కంటెంట్ ఆమెకంటూ ఒక
క్రియేట్ అవుతుంది అంటేనే చేస్తుంది, అంతే తప్పితే వేరే ఉద్దేశంతో చేయదు. సో దాన్ని బట్టి చూసుకోవచ్చు ఆమె ఏ యాంగిల్లో ఒక స్టోరీని అనేది ఎంచుకుంటుందో, ఏ టైప్లో అయితే ఆమె తీసుకుంటుందో అనేది చూసుకోవచ్చు. లైక్ మనకి రీసెంట్గా మీరు గరికిపాటి వారి వీడియోస్ అయితే చూస్తూ ఉంటారా, ఆయన ఒక సభలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో మీకు ఎవరంటే ఇష్టము అని అడిగితే ఆయన బల్లగుద్ది మరి సాయి పల్లవి గారు. ఎందుకు అంటే ఒకటే రీజన్, ఆమె చేసే ప్రతి ఒక్కటి తనతో పాటు తన పేరెంట్స్ విలువలను పెంచేవి మాత్రమే చేస్తుంది తప్పితే తీసే ఎక్కడ తగ్గించేటట్టు చేయదు. ఆమె పర్సనల్ లైఫ్లో ఆమె ఎలా అయినా ఉండని, లైక్ కాలేజ్ డేస్లో కానీ ఆమె పార్టీస్ కానీ ఆమె ఎట్లయినా ఉండని, బట్ ఇండస్ట్రీ పరంగా వస్తే ఒక అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉంటుంది. మనం చూసుకోవచ్చు, లైక్ అవార్డ్స్ ఫంక్షన్స్కి వస్తుంది, అవార్డ్స్ ఫంక్షన్కి చాలామంది చాలా రకాలుగా వస్తారు, కానీ మనకి సాయి పల్లవి గారు మాత్రం ఎప్పుడు చూసినా మనకి ఒక అచ్చ తెలుగింటి ఆడపిల్లలనే వస్తుంది, మనకి ఎక్కడ చూసినా కూడా మనకు అలానే కనిపిస్తుంది. సో దాన్ని బట్టే చూసుకోవచ్చు ఆమె ఎంత ఏంటి అనేది. లైక్ రీసెంట్గా వాళ్ళ సిస్టర్ ఎంగేజ్మెంట్లో కూడా చూడొచ్చు మనం, ఎంతో చాలా సింపుల్గా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంత సింపుల్గా జరుగుతుంది, అంత సింపుల్గా ఉంటారు. అంటే అనుకుంటాం మనం హీరోయిన్స్ వాళ్ళ ఫంక్షన్స్ వాళ్ళ ఎంగేజ్మెంట్లో అంటే మనకు చూసుకోవచ్చు కోట్లు ఖర్చు పెట్టేసి ఒంటి నిండా దిగేసుకొని లైక్ ఓవర్ ఎక్స్పోజింగ్లు చేసుకుంటూ, అంటే మాకే ఉంది చూడండి అని అనేసి ఎక్స్పోజింగ్ కోసమైనా చేస్తారు కానీ ఇక్కడ అలా లేదు. చూడొచ్చు చాలా సింపుల్గా ఒక సింపుల్ శారీతో ఒక సింపుల్గా ఒక వెడ్డింగ్ అనేది చూపించారు అక్కడ, మనకి చాలా బాగుంది. నేనేంటంటాను అనేసి అంటే నా వరకు నాకున్న ఒపీనియన్ ఏంటంటే ఆమె చాలా సింప్లిసిటీ కోరుకునే పర్సన్, ఆర్భాటంగా ఆడంబరాలకు వెళ్ళే టైప్ అయితే కాదు. సో ఆమె సింప్లిసిటీతో ఆమె ఎప్పుడు కూడా ప్రజల మనసుల్లో ఉంటుంది. ఆమె ఫ్యాన్స్కి ఎప్పుడు ఆమె ఒక హై రేంజ్లో చూసుకుంటారు, ఆమెను ఎప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు చూడలేరు. లైక్ ఆ మూవీ హిట్ అవ్వకపోని కానీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం ఆమెకు ఉండేది వేరు. లైక్ మనకి లవ్ స్టోరీ సినిమా చూసుకోవచ్చు, నాగ చైతన్య గారి సాయి పల్లవి గారి ఒక రొమాంటిక్ యాంగిల్ అండ్ మనకి చూసుకోవచ్చు ఒక ఫ్యామిలీ కంటెంట్ కానీ మొత్తం అన్నీ కూడా చాలా బాగా చూపించారు. ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఆ సినిమాలో ఎంతైతే వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అయితే చూపించారో ఈ సినిమాలో అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. లైక్ వాళ్ళిద్దరి కమ్యూనికేషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఎంత బాగా వర్కౌట్ అయిందంటే నిజంగా అక్కడ ఒక హీరోయిన్ని చూస్తున్నారు అన్న ఫీలింగ్ని పక్కన పెట్టి ఒక నిజంగా అక్కడ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న పర్సన్స్లో వాళ్ళలో మాలో మేము వెతుక్కున్నాం. లైక్ ప్రజెంట్ చూసుకొచ్చి చాలామంది క్యాస్ట్ ఫీలింగ్స్ తోని వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళనే కదా, లైక్ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఇది, టీనేజర్స్. సో ప్రతి ఒక్కరు ఆ స్టోరీలో వాళ్ళని వాళ్ళు చూసుకున్నారు తప్పితే అక్కడ ఒక హీరోయిన్ని చూస్తున్న ఫీలింగ్తో ఎవ్వరూ చూడలేదు. అందుకని ఆ సినిమా అంత బంపర్ హిట్ కొట్టింది. ఇంకా మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఇలాగే ఇంకా 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 మోర్ దెన్ కావాలి, ఈ సినిమాలో ఇంతకన్నా ఎక్కువ కనెక్షన్ కావాలి, ఇంతకన్నా ఎక్కువ చూపించాలని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఫ్యాన్స్గా మేము కోరుకునేది ఏంటంటే సాయి పల్లవి గారు ఇలాంటి మరెన్నో సినిమాస్ చేస్తూ ఇంకా 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 ఫ్యాన్స్కి పండగ ఇవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా, నిజంగానే. ఓకే, అండ్ లేడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాయి పల్లవి గారు ఇద్దరు కలిసి చేస్తే ఎలా ఉంటుంది? ఓ ఫ్యాన్స్కి పూనకాలే, ఇంకా అది చెప్పక్కర్లేదు. ఎందుకంటే పవర్ స్టార్ గారి దానికి మన సాయి పల్లవి గారి స్మైల్కి ఎక్కడ ఏది తగ్గిపోదు. ఇద్దరు పోటీతో యాక్ట్ చేస్తారు. అసలు మన ఒకవేళ వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే అసలు ఎవరిని చూడాలని కన్ఫ్యూజన్ ఫస్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ కుండే కన్ఫ్యూజన్ అది ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎవరు తగ్గరు. లైక్ పవర్ స్టార్ గారు ఎక్కడ ఎవరు తగ్గరు. అసలు ఆ సినిమాలో మనం ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడాలన్న థాట్ వస్తుంది ముందు మనకు వాళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తే. నా ఉద్దేశంలో అయితే నేను అదే చెప్తాను, సీరియస్. నైస్ అండి. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, సాయి పల్లవి గారు ఈవిడ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే లేడీ పవర్ స్టార్ అని బల్ల గుద్ది మరీ చెప్తారు ప్రతి ఒక్కరు. అండ్ సేమ్ టైం సుకుమార్ గారే చెప్పారనమాట. అండ్ ఇంకొక విషయానికి వస్తే సాయి పల్లవి గారి బర్త్డే ఆవిడ ఒక యాడ్ చేయకుండా వేరే డిఫరెంట్ అంటే ఎక్స్పోజింగ్ సినిమాలు చేయకుండా చాలా ఆర్గానిక్ అయితే వస్తుందనేది ఈ సందర్భం అయితే మేమైతే చెప్తున్నాం అన్నమాట. అండ్ సేమ్ టైం ఈసారి తండేల్ మూవీ అయితే రాగ చైతన్య గారితో మళ్ళీ ప్యాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టడానికి వస్తుందన్నమాట. ఈసారి ఎలా ఉంటుందో జాతర అయితే నేనైతే మాట్లాడను, అది మనం థియేటర్లో చూడాలి.